అందించారు. ఇంకొక శ్లోకం ఇస్తారు చూడండి శంకరాచార్యులు వారు. ఈ శ్లోకం కూడా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి, అసలు దాని ఫలితాన్ని నేను చెప్పలేనన్నారు శంకరుడు. అసలు ఫలితం చెప్పాల శంకరాచార్యులు వారు. అసలు ఫలితం చెప్పని శ్లోకం అది. విచిత్రం ఏంటంటే కబరీబంధ దర్శనానికి ధృవోతుద్ధాంతం అన్నారు, అసలు ఆ శ్లోకానికి ఫలస్థులు చెప్పరు. అటువంటి శ్లోకం మీరు వినండి జాగ్రత్తగా. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశద కర్పూర చకలాః అని వసంతస్మిన్ అని విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబలాః. ఎంత గొప్ప శ్లోకం అంటే అది ఒక గొప్ప సన్నివేశాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. అమ్మవారు ఒకనాడు అంతఃపురంలో కూర్చుంది మణిద్వీపంలో. ఎక్కడో శత్రువులు రాక్షసులు బయలుదేరారు, అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తుంటే అమ్మ మొట్టమొదట పిలిచిందిట. ఎవరిని పిలిచింది? విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడిని పిలిచిందిట. విశాఖుడు అంటే ఎవరు? విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, స్కందుడు.